సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఓఆర్ఆర్ వద్ద సుమారు 2 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుకట్పల్లి ఎస్ఓటీ పటాన్ చెరు పోలీసులు ఓఆర్ఆర్ పై తనిఖీలు చేస్తుండగా ఓ కారులో సుమారు 400 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులు మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాగా గుర్తించారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు డీసీఎం వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు తెలిపారు. డీసీఎం వాహనానికి వెనుక కారుతో ఎస్కార్ట్ ఇస్తున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో ఈ గంజాయి ముఠాను పట్టుకున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి గంజాయితో పాటు డీసీఎం, కారు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సైబరాబాద్ లో గాంజా స్మగ్లర్స్ ని పట్టుకోవడం జరిగింది. ట్రిబ్యూని అని చెప్పి ఒక ఒరిస్సాకి సంబంధించిన వ్యక్తి మల్కాన్గిరి ఫారెస్ట్ నుంచి ఆ గంజాయి ప్రొక్యూర్ చేసుకోవటం, తర్వాత దాన్ని మహారాష్ట్రకి అమ్మటం జరుగుతా ఉంది. ఒక డీసీఎం తీసుకొని 8th రోజు ఈ 400 కిలోల గాంజాని డీసీఎం లో లోడ్ చేస్తారు. లోడ్ చేసిన తర్వాత గణేష్, రోహిత్, ఆనంద్ అండ్ బబ్లు సాహిల్ ఈ 4 కూడా సోలాపూర్ నుంచి ఒక ఎర్టిగా కారులో ముందు పైలట్ చేసుకుంటూ వస్తే పోలీస్ చెకింగ్ ఉంటే ముందే డీసీఎం ని అలర్ట్ చేయడానికి మిడిల్ కాంటాక్ట్ వైరా అని పెట్టుకుంటారు. డీసీఎం రాగానే వీళ్ళిద్దరు కలిసి మన ఓఆర్ఆర్ నుంచి వెళ్తూ ముత్తంగి టోల్ గేట్ నుంచి వెళ్ళి ముంబై రోడ్ తీసుకోవాలి. ఇది మనకి చాలా నమ్మదగిన సమాచారం మీద ఈ ఆపరేషన్ జరుగుతా ఉంది. దీంట్లో ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్టిగాలో 4 ఉండే, డీసీఎం లో 3 ఉన్నారు. వీళ్ళ 7గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.